Subscribe now and press the bell icon. Never miss an update. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ ఛానల్ ప్రేమ్ కుమార్ టెక్ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక సరికొత్త టాపిక్ తోటి మీ ముందుకైతే రావడం జరిగింది. మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే సరికొత్త టాపిక్ ఏమీ కాదు, ఆల్రెడీ మనం తెలుసుకుంటున్నటువంటి టాపికే. అది ఏంటంటారా? ఎస్, తప్పకుండా చెప్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కి వచ్చి చేయడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం పోయినసారి గూగుల్ ప్లే బ్యాలెన్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇక ఫగ్స్ అంటే ఏంటి, అలాగే ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. మనం ఈరోజు మోర్ ఆప్షన్లోని లెవెల్స్ చూద్దాం. అంటే మోర్ ఆప్షన్లో ప్రస్తుతానికి యూజ్ లేదు అని చెప్పేసి నేను యూజ్ అయినప్పుడు నేను చెప్తానని చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ మోర్ ఆప్షన్లో మనం లెవెల్స్ అంటే మనం ఏ లెవెల్లో ఎంతెంత వస్తుంది అనేసి మనం తెలుసుకుందాం. సో దాంతోపాటు మనం గెలుచుకోవడానికి వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేద్దాం. Gallery, Play Store. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే, Books, off, select, Premium, Events, Top Chart, select, signed in Azurian Ariana Sugakano. Account and settings. నా అకౌంట్ మీద ట్యాప్ చేశాను. సో స్వైప్ చేద్దాం. Signed in Azurian. Change profile picture. చేంజ్ ప్రొఫైల్ పిక్చర్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ప్లే స్టోర్లో. సో చేంజ్ ప్రొఫైల్ పిక్చర్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయినటువంటి ప్రొఫైల్ పిక్చర్ని ప్లే స్టోర్లో చేంజ్ చేసుకోవచ్చు కూడా మన ఫోటోని. ఓకే, సో ఎస్, ఇంకా నెక్స్ట్ స్వైప్ చేద్దాం. మన టాపిక్ అది కావే కాబట్టి మనం స్వైప్ చేద్దాం. Manage your Google account. Play points silver, 415 points, 385 points to gold. నాకు 415 పాయింట్స్ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నాను దాని మీద. Play Store. ఓకే, ప్లే పాయింట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. స్వైప్ చేద్దాం. Navigate up. You have 415 points. More options. అంతకుముందు పక్కన పెట్టాను. మోర్ ఆప్షన్లో పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ లేవని. సో లెవెల్స్ తెలుసుకోవాలంటే మాత్రమే మోర్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు లెవెల్ తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ లెవెల్ ఎక్కడెక్కడ ఉంటాయి చూడాలి. కాబట్టి మనం మోర్ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేద్దాం. Pop-up window. ఇప్పుడు చూద్దాం. Level benefits. లెవెల్ బెనిఫిట్స్ ఇక్కడ ట్యాప్ చేయాలి. Help. Points history. Level benefits. లెవెల్ బెనిఫిట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్యాప్ చేసి Play Store. Levels. Help. Bronze. బ్రౌన్స్ లెవెల్, Selected. Silver. Gold. Platinum. Gold. ఇలా ఒక్కొక్క లెవెల్ని ఎంచుకొని మనం లెవెల్స్ అనేవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 2 లెవెల్స్ చూపిస్తాను. Selected. Silver. Bronze. ఫస్ట్ లెవెల్ బ్రౌన్స్, Bronze. Selected. Page 1 to 4. ఇది చూపిస్తాను. Silver. Gold. Platinum. Bronze benefits. Play points members instant 1/2023. 1 play point for every 5 spent. Earn points when you buy apps and games, including in-app and in-game items. In-game point multipliers. Earn up to 4x points on in-game purchases and top games each week. Book multipliers. Earn up to 2x points when you buy a book from Google Play during monthly events. When you reach this level, your level and benefits are available until January 1st, 2025. Levels. When you reach this, book multipliers, in-game point, 1 play point for every 5, bronze benefits, play points members instant 1/2023. Platinum. Bronze benefits, play points members instant 1 play, in-game, book when you reach this level, your levels. Navigate up. సో అది మనకి లెవెల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చెప్పవు, కానీ
ఈ లెవెల్లో ఎన్ని పాయింట్స్ వస్తాయని చెప్తుందన్నమాట. 2x అంటే మినిమం 20 పాయింట్స్ దీంతో సంపాదించుకోవచ్చు. ఒక యాప్ మీద కావచ్చు, ఒక గేమ్ మీద కావచ్చు. అలా మనం సంపాదించుకునేటువంటి లెవెల్ ఫస్ట్ లెవెల్ బ్రౌన్స్ లెవెల్లో పాయింట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇక Levels. Navigate up. Left. When. One play. Bronze benefits. ప్లాటినం, గోల్డ్, సిల్వర్. ఇప్పుడు సిల్వర్లో నేను ఉన్నాను. సిల్వర్ లెవెల్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఇదైతే 2x పాయింట్స్, 1x పాయింట్స్ అలా వస్తాయి. సో సిల్వర్ లెవెల్లో ఎట్లా వస్తాయి చూద్దాం. Silver. Selected. Page 2. Gold. Platinum. Silver benefit. 1.1 play. Silver benefits. 2023 level. Your silver through 31/12/2024. 0. 250. You unlock silver. 250 పాయింట్స్ వస్తే కనుక మనం సిల్వర్ని అన్లాక్ చేయొచ్చు. అంటే 250 పాయింట్స్ వరకు కూడాను బ్రౌన్స్ లెవెలే. ఓకే, కాబట్టి మనకి బ్రౌన్స్ లెవెల్ యొక్క వాల్యూ చెప్పడం అనేది జరగలేదు. సో సిల్వర్ లెవెల్కి 250 పాయింట్స్ వస్తే సిల్వర్ లెవెల్లోకి వెళ్తారు. దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 1.1 play points for every 5 spent. Earn points when you buy apps and games, including in-app and in-game items, books and subscriptions with Google Play. ఇప్పుడు 1.1 పాయింట్ అంటే 10 అట్లా పాయింట్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. యాక్చువల్గా మనకు యాప్స్ మీద గేమ్స్ మీద కావచ్చు 20 పాయింట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సిల్వర్ లెవెల్లో. అంటే మీరు స్పెండ్ చేసే మనీని బట్టి పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి బ్రౌన్స్ లెవెల్లో 100 వస్తే సిల్వర్ లెవెల్లో 77 అలా వస్తాయి అంతే. సో బ్రౌన్స్ లెవెల్ మీద సిల్వర్ లెవెల్ కాస్త తక్కువగా వస్తాయి అన్నమాట, అంతే తేడా. సో స్వైప్ చేద్దాం. ఇంకా in-game point multipliers. Earn up to 4x points on in-game purchases in top games each week. ఒక గేమ్ని కనుక మీరు పర్చేస్ చేస్తే 4x పాయింట్స్ అంటే 40 పాయింట్స్ దాకా వస్తాయి దగ్గర. Book multipliers. Earn up to 3x points when you buy a book from Google Play during monthly events. 3x పాయింట్స్ అంటే బుక్స్ మీద 3x పాయింట్స్ వస్తాయంటే మినిమం 30 పాయింట్స్ అలా వస్తాయన్నమాట బుక్స్ మీద. Silver weekly prizes. Come back every week to win up to 10,000 points. సిల్వర్కి కూడా వీక్లీ ప్రైజెస్ ఉంటాయి. 10,000 పాయింట్స్ వరకు కూడా విన్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. When you reach this level, your level and benefits are available until January 1st, 2025. జనవరి 1st 2025 కల్లా మీరు ఆ లెవెల్ అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అయితే మీకు ఆ బెనిఫిట్స్ అనేవి వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇది సిల్వర్ లెవెల్. ఇలా ఒక్కొక్క లెవెల్కి ఇన్ని పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా మనం లెవెల్స్ తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇంకా కూడా తెలుసుకోవచ్చు. బ్యాక్ వద్దాం. Play points. Navigate up. You have 415 points. More options. మోర్ ఆప్షన్కి వెళ్తాను మళ్ళీ. Pop-up window. Level benefits. లెవెల్ బెనిఫిట్స్, Help. హెల్ప్. Terms of service. హెల్ప్, టర్మ్స్ అండ్ సర్వీస్ గురించి మీకు తెలుసు. హెల్ప్ అంటే దానికి సంబంధించినటువంటి మనకి హెల్ప్ సెంటర్ ఓపెన్ అవుతుంది. మనకి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు. టర్మ్స్ అండ్ సర్వీసెస్ అంటే దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవచ్చు ఇక్కడ ట్యాప్ చేసి. ఓకే, Help. Level benefit. Points history. Points history. పాయింట్స్ హిస్టరీ. ఇక్కడ పాయింట్స్ హిస్టరీ ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. ట్యాప్ చేద్దాం. Points history. Play store. Silver prize. June 2nd, 2023. 12 points earned. ఎప్పుడెప్పుడు ఏ పాయింట్స్ గెలుచుకున్నామో చెప్తుంది అనమాట. చూడండి ఇప్పుడు. Points history. Silver prize. June 2nd, 2023. 12 points earned. మీరు June 2nd, 2023న 12 పాయింట్స్ గెలుచుకున్నారు. Parcheesi Star Online. May 29th, 2023. 10 points earned. పర్చేసి స్టార్ ఆన్లైన్ అనేటువంటి యాప్ ద్వారా మీరు 10 పాయింట్లు గెలుచుకున్నారు. Raid. Shadow Legends. May 28th, 2023. 10 points earned. మే 28న ఈ యాప్ ద్వారా మీరు 10 పాయింట్స్ అనేవి గెలుచుకున్నారు. ఇలా ప్రతి ఒక్కటి మనకి హిస్టరీ రూపంలో ఉంటుందన్నమాట. మనము ఏ రోజున ఏ పాయింట్స్ గెలుచుకున్నామో చూడాలనుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఎలా గెలుచుకోవాలి పాయింట్స్, ఇది ఇప్పుడు చూడబోతున్నాం. ఒకసారి బ్యాక్ వద్దాం. Back. ఓకే, 20x points boost for 7 days. Stumbled. Start. 26. Special. 20 perks. 20x points. 20x points boost for 6x points. Special. In 3. You are silver level. Earning 1. More options. ఇప్పుడు చూడండి. You are silver level. Earning 1.385 BTS to gold. ఇంకో 385 పాయింట్లు వస్తే మీరు గోల్డ్ లెవెల్లోకి వెళ్తారు.
Selected. Earn. సెలెక్టర్ ఎర్న్, Use. యూజ్ గురించి మనం ఆల్రెడీ చెప్పేశాం, Perks. ఫోక్స్ గురించి కూడా చెప్పేశాం. ఇక మనం తెలుసుకోవాల్సిందల్లా Special earn rates. The highest earn. ఇప్పుడు Perks. గెలుచుకోవాల్సినటువంటి ఛాయిస్ వచ్చిందనమాట. ఆ పర్క్స్ పక్కనే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. Special earn rates. The highest earn rate will be applied. More info. దీని మీద మనం ట్యాప్ చేయకూడదు. దీని పక్కనే ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఎన్ని పాయింట్స్ వస్తాయి, అంటే ఇన్స్టాల్ చేసుకొని ఏం చేయాలని కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి. 6x points boost for 7 days. Purchase Star Online. Ends June 5th. 1 day left. ఇక్కడ మనకి మీరు కనుక దీన్ని ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 6 పాయింట్స్ వస్తాయని చెప్పేసి స్టార్ట్ బూస్ట్ అని వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నాకు ఓపెన్ లేదా సైలెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసేసాను దాన్ని. కాబట్టి నాకు దీనికి సంబంధించి పాయింట్లు అనేవి రావన్నమాట. సో ఇలా దీని గురించి మనకి ఎక్కువగా తెలియక నేను అన్ఇన్స్టాల్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా కొన్ని యాప్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 10x పాయింట్స్ అని 6x పాయింట్స్ అని ఇప్పుడు చూడండి. Special 6x points boost for 7 days. Purchase Star Online. Ends June 5th. 1 day left. సో ఈ 1 day లెఫ్ట్ ఉంది అంతే. సో మనం ఆల్రెడీ అస్సలు దీన్ని తాకకపోతే మాత్రం స్టార్ట్ బూస్ట్ బై అని వస్తుందన్నమాట. ఓకే, స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరగాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనం అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాలి. నా దగ్గర పర్చేస్ చేసే అంత అమౌంట్ లేదు కాబట్టి నేను దీని ద్వారా పాయింట్స్ అనేవి పొందలేకపోతున్నాను అనమాట. సరే, దెన్ నెక్స్ట్ 20x points boost for 7 days. Ludo King trademark. Start boost by June 7th. దగ్గర మనకి 20x అంటే 200 పాయింట్స్ వస్తాయన్నమాట. స్టార్ట్ బూస్ట్ బై అని చూడండి. ఇంతకుముందు సైలెంట్గా ఉంది. ఎన్స్ 1 day లెఫ్ట్ అంది, కానీ ఇప్పుడు ఏం చెప్తుందో చూడండి. 20x points boost for 7 days. Ludo King trademark. Start boost by June 7th. దీని పక్కనే మనకి స్టార్ట్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మనము యాప్ ఇక్కడ 20x points boost for 7 days. Ludo King trademark. Start boost by June 7th. ఈ యాప్ మీద ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. బూస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత బూస్టింగ్ అవుతూనే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ అని అడుగుతుంది. మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని కనుక దీన్ని లాగిన్ చేసేసుకుంటే కనుక మనకి 200 పాయింట్స్ దగ్గర రావడం అనేది జరుగుతుంది. కానీ రేట్స్ కూడా అలాగే ఉంటాయి. 500, 600 రూపీస్ మనకి దానిపైనే రేట్స్ ఉంటాయన్నమాట. సో ఆ రేట్ పెట్టి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ రేట్ నుంచి మనకి పాయింట్స్ కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. అదే కాదు, మనకి గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు ప్రతి యాప్ మీద అప్పుడప్పుడు కొంత డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. నేను గతంలో నేను స్మార్ట్ వీడియో ఎడిటర్ అనేది పర్చేస్ చేశాను. 160 రూపీస్ రిమూవ్ యాడ్స్ ఫర్ ఎవర్ అనేటువంటి దాన్ని నేను పర్చేస్ చేసేసాను అనమాట. సో 160 రూపీస్ నేను పెట్టుకుంటే నాకు గూగుల్ ప్లే వాళ్ళు 20 రూపీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నాకు దగ్గర 35 గూగుల్ ప్లే బ్యాలెన్స్ అంటే 35 పాయింట్స్ అది ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళు. సో అలా మనకి ప్రతి యాప్ ద్వారా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, ఒక్కోసారి ప్లే పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం ప్లే స్టోర్లో పర్చేస్ ద్వారా రన్ చేయొచ్చు. ఇప్పుడు కింద చూపించిన సబ్స్క్రైబ్ ద్వారా కూడా రన్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. Start. 20x points boost for 7 days. Stumble guys. Start boost by June 7th. ఇది కూడా జూన్ 7th వరకు టైము. మీరు బూస్టప్ చేసుకునే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి. Start. సో ఫ్రెండ్స్, లేవు, ఇంకా నాకు ఏ మార్గాలు లేవు అనమాట. సరే, మనకి అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. ఎలా అంటే మనకి ఒక్క రోజు కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే మీకు 10 పాయింట్లు వస్తాయి లేదా 20 పాయింట్లు వస్తాయి అనేటువంటిది వస్తుందన్నమాట. జస్ట్ 1 day మనం ఇన్స్టాల్ చేసి ఉంచుకుంటే చాలు. 1 day కరెక్ట్గా ఇప్పుడు ఇవాళ 7 అనుకోండి, 7 గంటలకు నేను ఇన్స్టాల్ చేశాను. రేపటి రోజున 7 గంటలకు నేను అన్ఇన్స్టాల్ చేసేస్తే చాలు. అసలు ఇన్స్టాల్ చేయగానే మనకు పాయింట్స్ అనేవి వస్తాయి. వచ్చేసే కదా అని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేయకండి. కరెక్ట్గా 1 day ఉంచుకుంటేనే మన దగ్గర పాయింట్స్ అనేవి ఉంటాయి. 1 day ఉంచుకోకపోతే పాయింట్స్ అనేవి ఉండవు. అలా కొన్ని యాప్స్ అనేవి వస్తాయన్నమాట.
ఇలా నియమ నిబంధనలతో వచ్చేటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ 10-20 పాయింట్లు సంపాదించుకుంటూ అలాగే మనం ఇక్కడ కింద చూపించిన విధంగా డబ్బులు ఉండగలిగితే కనుక ఏదైనా పర్చేస్ చేసుకోగలిగితే కనుక యాప్స్ని పర్చేస్ చేసుకుంటూ దాని ద్వారా పాయింట్స్ కూడా వస్తాయి. అలాగే ఇక్కడ పైన సబ్స్క్రైబ్ చేసుకొని కొనుగోలు చేసుకుంటే పాయింట్స్ అనేవి వస్తాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్ని 200 పాయింట్స్ వస్తాయి. 2x అంటే 200 పాయింట్స్ లోపల వస్తాయి అన్నమాట మనకి. అలాగే 6x అంటే 60 పాయింట్స్ లోపల వస్తాయి అన్నమాట. 3x అంటే 30 పాయింట్స్ లోపల వస్తాయి అన్నమాట. 2x అంటే 20 పాయింట్స్ లోపల వస్తాయి అన్నమాట. 10x అంటే మనకి 100 పాయింట్స్ లోపల వస్తాయి అన్నమాట. ఇలా 5x అంటే 50 పాయింట్స్ లోపల అలా వస్తాయి అన్నమాట మనకి. ఓకే, ఇలా మనం పాయింట్స్ అనేవి సంపాదించుకుంటూ ఉండొచ్చు. మనం ఒక అమౌంట్ వచ్చిన తర్వాత ప్రీమియం కావచ్చు, ఇంకొకటో మనం పర్చేస్ చేసుకోవచ్చు. యూజ్ అనేటువంటి మెథడ్ మీకు చెప్పాను. ఆ యూజ్ అనే మెథడ్ ద్వారా మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను 2 లెవెల్స్ని మాత్రమే నేను మీకు చూపించాను మోర్ ఆప్షన్లోకి వెళ్ళి. ఎందుకంటే కనుక మనం గతంలో లెవెల్స్ చూసాం, కానీ ఎక్కడ చూడాలో మీకు తెలియదు కాబట్టి మళ్ళీ మీకు లెవెల్స్ ఎక్కడ చూడాలో నేను మీకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు పాయింట్స్ హిస్టరీ అనేటువంటి దాన్ని కూడా నేను మీకు చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది గూగుల్ ప్లే బ్యాలెన్స్ ఆఖరి పార్ట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మనం పాయింట్స్ అనేవి గెలుచుకోవచ్చు. ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయంటారు. అలాగే ఒక యాప్ని ఒక రోజు పాటు ఇన్స్టాల్ చేసుకుంటే 10-20 పాయింట్లు వస్తాయని చెప్తూ ఉంటారు. అలాగే మనకి గతంలో చూపించినట్లుగా వీక్లీ ప్రైజెస్ ఉంటాయి. ఇలా మనం గెలుచుకొని గూగుల్ ప్లే బ్యాలెన్స్ని కూడా మనం సంపాదించుకొని చేసుకోవచ్చు. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ నేను మీకు చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్ గూగుల్ ప్లే బ్యాలెన్స్లో జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంత గూగుల్ ప్లే స్టోర్లోనైనా క్రెడిట్ చేసుకోవాలి, లేదా ఏదైనా యాప్ని పర్చేస్ చేసేటప్పుడే అది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఏమని, మీరు ఈ పర్చేజ్డ్ అమౌంట్ని గూగుల్ ప్లే బ్యాలెన్స్లో పెడతారా అని చెప్పేసి. సో జాయిన్ కనుక మనం ఇచ్చినట్లయితే గతంలో చెప్పిన విధంగా మనకి మీరు పర్చేస్ చేసినటువంటి అమౌంట్కి అది క్రెడిట్ ఇవ్వగా, అంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. లేదనుకుంటే కనుక మీకు నేరుగా ఆ గూగుల్ ప్లే బ్యాలెన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 350 రూపీస్ పెట్టి ఒక వాయిస్ పర్చేస్ చేసాము ఒక లెజర్లో అనుకుందాం. సో ఒక వాయిస్ పర్చేస్ చేసినప్పుడు 350 or 340, సరే ఉదాహరణకు 340 అనుకుందాం. నేను పర్చేస్ చేసిన 340 కాబట్టి చెప్తున్నాను. సో 340 అనుకుందాం. 340 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే మనకి 75 ప్లే పాయింట్స్ వస్తాయి అనుకుందాం. సో 100 ప్లే పాయింట్స్ ఇస్తే ఇక్కడ 5 రూపీస్ మనకు వస్తుంది. దాంట్లో మనకి 7 ప్లే పాయింట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే దగ్గర 3.5 రూపీ మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళు 3 రూపాయలు 2 రూపాయలు మనకి ప్లే పాయింట్స్ ద్వారా ఇస్తూ ఉంటారు. మనకి చాలు మనం ఈ ప్లే పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 400 ప్లే పాయింట్స్ వచ్చాయి అనుకుందాం. 400 ప్లే పాయింట్స్ తీసుకోవడానికి లేదు. 500 వస్తే మనం 500 తీసుకోవచ్చు. 500కి 25 రూపాయలు వస్తుంది మనకి. అలాగే 100 పాయింట్లు వస్తే 100 పాయింట్లకి 5 రూపాయలు తీసుకోవచ్చు. అలాగే 200 పాయింట్లకు వస్తే 200 పాయింట్లకి 10 రూపాయలు తీసుకోవచ్చు. అలా మనకి వస్తూ ఉంటుందన్నమాట. సో మనం తీసుకోలేనిది ఏంటంటే 300, 400, అలాగే 600, అలాగే 700 అలా మనం తీసుకోలేమన్నమాట. సో ఎంతెంత మీరు తీసుకోవాలనేది మనకి అక్కడే యూజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే మనకి రివ్యూ చేసేస్తుంది. గూగుల్ ప్లే మీద టిక్ చేసినప్పుడు మనకి అక్కడే మనకి రివ్యూ కూడా చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు హ్యాపీగా యూజ్ చేసుకొని గూగుల్ ప్లే బ్యాలెన్స్ని రన్ చేసుకొని మీరు మంచి మంచి యాప్స్ని కొనుక్కొని టెక్నాలజీలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. వచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.